పార్టీలకు అతీతంగా పెట్టారా లేకపోతే పార్టీ తరపున పెట్టారా ఇది ఏది మీరు చేస్తున్న యాత్ర? నేను పార్టీలకు అతీతంగా పెట్టాం, సంఘాలుగా పెట్టాం. ఓకే, రాజకీయంగా ఇప్పుడు మీరు ఒక సవాల్ విసిరారు, చంద్రబాబు నాయక్ అని పెట్టుకొని మేము స్వాగతిస్తామని. అవును. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించదా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాయకు పెట్టుకోమని చెప్తాం. మరి మీరు అనలేదు కదా, మీరు పార్టీలకు అతీతంగా ఉన్నప్పుడు అందరినీ ఇంక్లూడ్ చేయాలి కదా. ఇంకోటి నా క్వశ్చన్ అయిపోయి ఇంకోటి ఏంటంటే ఈ రోజు గిరిజన బిడ్డలు ఎక్కడ చూసినా రాలిపోతాను, మాకు కనీస సౌకర్యాలు లేరన్నారు. మరి గడిచిన 5 ఏళ్లలో వైసీపీ గవర్నమెంట్లో ఏమి సౌకర్యాలు కల్పించారు గిరిజనులకి? ఇప్పుడు నేను ఇప్పుడు సంఘంగా మాట్లాడా ఇవాళ, నేను అదే అడుగుతున్నా. ఒకటి నీ అభిప్రాయం నేను స్వాగతిస్తా. నీ మాట నువ్వు యాజ్ ఏ ఒక రిపోర్టర్గా నీ అభిప్రాయం నాతో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఈరోజు ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉంటే జగన్మోహన్ రెడ్డి అడిగేవాళ్ళు, ఆయన లేడు కదా. ఇప్పుడు అంటే లేడు కాబట్టి మీరు వచ్చారని చెప్పేసి చాలా మంది అంటున్నారు. దానిపైన మీ క్లారిటీ? ఎవరి అభిప్రాయం వాళ్ళది రమేష్ అన్న. ఇప్పుడు నీకు నా పట్ల ప్రేమ ఉంటే పాజిటివ్గా అర్థం చేసుకుంటావు, నా మీద నీకు ప్రేమ లేకపోతే నెగిటివ్, నేను అన్నా నువ్వు ఇంకోలా అనుకుంటావు. కాబట్టి నేను దైవ సాక్షికి చెప్తున్నా, నాకు నాయకుడు పార్టీ కాదు, నేను ఏ పార్టీలో లేను. ఈరోజు స్వతంత్ర నాయకుడిగా నేను రాష్ట్రం తిరిగి పనిచేస్తూ ఉన్నా. నాకు పార్టీలు కాదు, నా జాతి ప్రయోజనమే నాకు ముఖ్యం. నేను సంఘాల నుంచి పోయిన వాడిని, నేను పార్టీల్లో పెరిగిన వాడిని కాదు, పార్టీలో నాయకుడిని కాదు. నా కష్టాన్ని, నా జాతిని గుర్తించి నాకు అవకాశం. నేను అనేది ఏంటంటే అందరినీ ఒకే దీంట్లో ఉండాలి కదా. జాతి జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకొక నాయకుడైనా అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అడుగుతున్నా. ఈరోజు ఇన్సిడెంట్ ఈ రోజు గురించి మాట్లాడుతున్నా. నేను గతం నుంచి మాట్లాడలే, ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయనతో దాని గురించి ఒక్క మాట కూడా ఎత్తలేదు కదా. గడిచిన 5 ఏళ్ళలో గిరిజనులకు ఏం చేశారు అదే కూడా చెప్పాలి కదా. 5 ఏళ్లలో ఆయన చేశాడు కాబట్టి ఆయన ఇంటికి పంపించారని. ఇప్పుడు ఆయన ఇంటికి పోయాడంటే కారణమేమి? ఆయన ఏం చేయలేదని, ప్రజలు ఓట్లేదని, అంతే కదని. ఇంకా నీకు అన్నీ తెలుసని నువ్వు అన్నీ